వాటర్ బాంబుతో భారత్కు నష్టం ఎంత? భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై డ్రాగన్ ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విషయానికి భారత్తో కయ్యానికి కాలుదివే డ్రాగన్ కంట్రీ సరిహద్దులో చేపడుతున్న ఈ అతిపెద్ద నిర్మాణం దేశానికి సవాల్గా మారబోతుందా? చైనా ఈ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా నిర్మిస్తుందా? ఈ ప్రాజెక్టుతో భారత్కు భారీ నష్టం జరుగుతుందా? ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలను చైనా మొదటిసారి బహిర్గతం చేసింది. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై మన దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల మనకు నీటిపరంగా నష్టం జరిగే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు నది గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడ పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు కారణంగా అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు ఇండియా వ్యక్తం చేస్తుంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిణామంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని డ్రాగన్కు ఇప్పటికే భారత్ సూచించింది. ఇటీవలే చైనాలో పర్యటించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈ అంశంపై చర్చించారు. ఇరు దేశాలు సరిహద్దు నదుల జలాల డేటాను పంచుకోవడంతో పాటు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్ బంగ్లాదేశ్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతుంది. బ్రహ్మపుత్ర నదిలో మనకు కావాల్సిన నీరు అందుబాటులో ఉందని, చైనా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేస్తేనే మనకు ప్రమాదమని నిపుణుడు ఉత్తమ్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు. టిబెట్లోని నాంగ్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతుంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఇది గతంలో చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రిగోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దది.